సంబంధించి పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, పంచాయతీరాజ్ కమిషనరు, డెడికేషన్ కమిషన్ వాళ్ళు రిప్లై ఇస్తారు అధికారికంగా. అంత డెప్త్ లెక్కలకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా ఎక్కడ ఎందుకు ఎట్లా జరుగుతుందో బరాబర్ చెప్తారు ప్రభుత్వం తరఫున వివరణ. ఇక్కడ రాజకీయపరమైన అంశాలకు సంబంధించిన అంశం వస్తూ ఉంది. రాజకీయ పరాలకు సంబంధించి మా పార్టీ మా ప్రభుత్వం జరుగుతున్నటువంటి ప్రక్రియ చెప్తా ఉన్నాం. మేము ఇలా బలహీన వర్గాలు పెద్దలందరూ కూడా నేను వాళ్ళ ఆకాంక్షలకు వ్యతిరేకం కాదు, మేము ఆ ఆకాంక్షల్లో భాగస్వాములమే. బలహీన వర్గాలకు రిజర్వేషన్ కావాలని వారు కొట్లాడడాన్ని తప్పుపడతలేము. వాళ్ళ రైట్, అది వాళ్ళ ఆర్గనైజేషన్ ఆర్జిన్ అది. కానీ ఎవరు పొరపాటు చేస్తున్నారు, ఎవరు దీనికి అడ్డం పడుతున్నారు, ఎక్కడ సమస్యకు మూల పరిష్కారం ఉంది, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏమైనా లోపం జరిగితే చెప్పండి. తెలంగాణ ప్రభుత్వంకి ఇది మిస్ అయిందో ఇది చేయకపోవడం వల్ల ఇక్కడ అబ్స్ట్రక్షన్ వచ్చిందని చెప్పండి. 2 సంవత్సరాలు ఎన్నికల వాయిదా వేసినాము, గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అయిపోయినాయి, 800 కోట్లు ఆగిపోయినాయి, ప్రజా వ్యవస్థ నిర్వీర్యం అయిపోతుంది ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి. అందుకే మిగతా వ్యవస్థలను ఆపి గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోతా ఉన్నాం. పార్టీ పరంగా జరగవి, స్థానిక బలంతో గెలుస్తారు, ఎవడు బలవంతుడు అయితే అల్లు. కాబట్టి ఇటువంటిప్పుడు కూడా కొంత అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత బలహీన వర్గాల ఉంది నాయకత్వం మీద. నేను ఆ సంఘాలందరికీ కూడా మీ సోదరుణ్ణి, మీ బిడ్డను, నేను కానీ, మా పీసీసీ ప్రెసిడెంట్ గారు కానీ, మంత్రి గారు కానీ, శ్రీహరి గారు కానీ, ఇంకా మిగతా నాయకులందరం కూడా మా పార్టీ కాంగ్రెస్ పార్టీ, కానీ మేము తప్పకుండా బలహీన వర్గాల నాయకులం. మా నాయకత్వానికి సంబంధించినటువంటి హక్కు విషయంలో పార్టీల అంతర్గతంగా గట్టిగా మా గొంతు వినిపిస్తాం. ఎవరు ఆందోళన పడే అవసరం లేదు అనే మాట దయచేసి ఆ సహచరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజ్యాంగంలో ఎస్టీలకు, ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశం నాతో పాటు మీతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ కూడా తెలిసిందని అనుకుంటున్నా. తెలియకపోతే వాళ్ళు వాళ్ళ పార్టీలో ఉన్న లీగల్ సెల్ వాళ్ళని కొద్దిగా ఎడ్యుకేట్ చేయాలి. 2, షెడ్యూల్డ్ ఏరియాలలో కంప్లీట్గా 100% ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నటువంటి కారణంగా నెంబర్ డిఫరెన్స్ వస్తుంది. అది కూడా లోక జ్ఞానం, వాళ్ళ కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి. అవి కూడా లేకుండా ఓన్లీ పొలిటికల్గా నేను అంటున్నా సర్వేలో కూడా పాల్గొన్నోడు మాట్లాడితే ఏమర్థం ఉంది? నువ్వు బీసీ ముఖ్యమంత్రి అని, బీసీ సిఎల్పి లీడర్ ఇయ్యింది, బీసీ పార్టీ అధ్యక్షుడు ఇయర్ నీకు మాట్లాడే హక్కు ఎక్కడిది? మాట్లాడితే నేను మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీని. నేను ప్రయత్నం చేసినా, నా ప్రయత్నంలో లోపం ఏమంటే చెప్పమని అడుగుతున్నా. అధికారంలో ఫైల్ పెండింగ్ ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ఫైల్ నీ దగ్గర పెట్టుకొని నన్ను అడుగుతున్నావు ఎందుకు? కొద్ది రోజులు మైనార్టీల పేరు మీద వీళ్ళు ముస్లింలకు ఇతర రిజర్వేషన్ ఆపిన బిల్లు చట్టం జీవో నెంబర్ 9 తెచ్చిన, పర్ఫెక్ట్ తెచ్చినామని చెప్పిన రామచంద్రరావు ఎక్కడ వేయండు? కోర్టులో నేను అడిగిన అనేక మీ ముందట ఇదే కాంతి వల్ల ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున, అయ్యా న్యాయస్థానానికి వస్తుంది కేసు. ఎవరో కొంతమంది ఫండమెంటల్ రైట్, రాజ్యాంగంలో ఎక్కడో హక్కులు ఉల్లంఘన జరగకుండా మన హక్కులను ఉల్లంఘన చేయడానికి కోర్టు కేసులు ఇస్తా ఉన్నారు. రండి ఆర్గ్యుమెంట్ చేయమంటే ఎక్కడ ఉన్నారు మీరంతా? మీకు మాట్లాడే రైట్ ఎక్కడిది? ఇప్పుడు అవన్నీ దిస్ ఇస్ బ్రదర్, డోంట్ డివేట్ అంటున్నా నేను అడిగేది. డోంట్ డివేట్ ఇది ఇష్యూ. దాని తర్వాత ప్రిన్సిపల్ మాట్లాడతారు. అది 17% 23% సంబంధించిన లెక్క ఇంతకుముందు చెప్పారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్తారు. అది రాంగ్ లెక్కలు తీసి బయట పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేస్తే అధికారికంగా అఫీషియల్ రాజముద్రతో చెప్తారు. వాళ్ళు మీకు చెప్తారు అని చెప్తారు. అరే ఇప్పుడు ఆ బ్లఫో గిఫో ఎందుకయ్యా బాబు? నేను మళ్ళీ చెప్తున్నా, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హోమ్ వారు మీ దగ్గర బిల్లు ఉంది మాది, మీరు ఆ బిల్లు పాస్ చేయించండి. మీరు కూడా మా బలహీన వర్గాల బిడ్డనే, కేంద్రంలో మంత్రి ఉన్నావు, కిషన్ రెడ్డిని మాట నడవనిస్తున్నాడా కేసీఆర్ గారు? వాళ్ళిద్దరు కలిసి నిన్ను గొంతు ఇప్పరిస్తున్నారా లేదో నాకు తెలియదు. ఈ 42% బీసీలు ఉన్న వాళ్ళు హిందువులే నాయన. నీకు హిందుత్వం కావాలి, ఆ హిందువులే వాళ్ళ కొరకన్నా కొట్లాడేదానికి వాళ్ళు కూడా హిందువులే. మళ్ళీ ఇల్లేమని అనుకొని పరిశాన్ అయ్యావు.
హిందువులే కాబట్టి వాళ్ళ కొరకన్నా కొట్లాడిన ఆయన నువ్వు